హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నజ్రేని ఫుడ్స్. నేను మీ నజ్రేని. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ దొండకాయలతో పచ్చడి ఎలా తయారు చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ దొండకాయ పచ్చడి వేడి వేడి అన్నంలోకి, టిఫిన్లోకి సూపర్గా ఉంటుందండి. ఈ దొండకాయ పచ్చడిని ఇలా చేశారంటే అన్నం అంతా ఈ పచ్చడితోనే తింటారు. చాలా కమ్మగా ఉంటుంది. తప్పకుండా ఈ దొండకాయ పచ్చడిని ఇలా ట్రై చేసి చూడండి. మరి ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడవగానే ఇప్పుడు ఇందులోకి 10 పచ్చిమిరపకాయలని తీసుకుని మధ్యలోకి తుంచుకొని వేసుకోవాలండి. మీ స్పైస్ని బట్టి పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పచ్చిమిర్చిని దోరగా వేయించుకోవాలి. చూడండి, పచ్చిమిర్చి ఇలా దోరగా ఫ్రై అవ్వగానే వీటిని ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుందాము. ఈ దొండకాయ పచ్చడి కోసం నేను ఇక్కడ 1/2 కిలో దొండకాయలని తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ దొండకాయ ముక్కల్ని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని దొండకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలండి. దొండకాయ ముక్కలు కాస్త వడిలిపోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి, దొండకాయ ముక్కలు ఇలా ఫ్రై అయ్యి లైట్ గోల్డెన్ కలర్లోకి రాగానే వీటిని ప్లేట్లోకి తీసేసుకోవాలి. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు తాలింపు కోసం ఇదే ఆయిల్లో 2 ఎండుమిర్చిని తుంచుకుని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, తాలింపు దినుసులు ఇలా దోరగా ఫ్రై అవ్వగానే ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకును వేసి చిట్పట అనేంత వరకు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడ్డ ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు అనేది మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. అలాగే ఒక చిన్న ఉసిరికాయ సైజు అంత చింతపండు వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 10 వెల్లుల్లి రెబ్బలు వేసి మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. దొండకాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్న దొండకాయ పచ్చడిని తాలింపులో వేసేసుకోవాలి. పచ్చడంతా కూడా తాలింపులో వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ దొండకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలో కాసింత నెయ్యి వేసుకుని తినండి, టేస్ట్ అదిరిపోతుందండి. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఈ దొండకాయ పచ్చడిని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మన ఛానల్లో వచ్చే వీడియోస్ని ముందుగా మీరే చూడొచ్చండి. అంతే అండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి.